హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అయితే కనుక విడుదలవటం జరిగింది. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు మాత్రమే. అభ్యర్థులు 7వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్తో ఈ యొక్క ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ 7వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్తో మీరు ఈ పర్మనెంట్ ఉద్యోగాలైతే పొందొచ్చు. ఇదొక కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి స్త్రీ పురుష అభ్యర్థి ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే మనకి స్టార్టింగ్ మంత్ నుంచి కూడా అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000 దాకా కూడా శాలరీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, నిజంగా మంచి అవకాశం. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మిస్ కాకండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటివి ఇప్పుడు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, నోటిఫికేషన్లకు వెళ్ళిపోదామా? లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, రక్షణ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి కంటోన్మెంట్ బోర్డు నుంచి మనకి యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలవటం జరిగిందండి. మనకి ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మొదటిగా చౌకీదార్ అనేటువంటి పోస్ట్ అయితే కనుక ఒకటైతే ఇవ్వటం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మనకి ఓబీసీ అభ్యర్థులకి రిజర్వ్ చేయడం జరిగింది. ఏజ్ కనుక చూసుకున్నట్లయితే మార్చి 19, 2021. సో ఈ యొక్క అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఇది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ క్లోజింగ్ డేట్ నాటికి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క చౌకీదార్ పోస్టుల కోసం క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే 7th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ యొక్క చౌకీదార్ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు అండి. శాలరీ కనుక చూసుకున్నట్లయితే 17,000 నుంచి 28,950 రూపాయల దాకా మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇక రెండో పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి సఫాయి వాలా అనేటువంటి పోస్ట్ అయితే మొత్తంగా 8 అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎస్టీ వారికి 1, ఓబీసీ వారికి 4, అలాగే జనరల్ వారికి అయితే కనుక 3 చొప్పున యొక్క పోస్టులు అయితే కేటాయించారు. ఏజ్ కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ నాటికి ఎస్టీ అభ్యర్థులకైతే కనుక 30 సంవత్సరాల లోపు, ఓబీసీ అభ్యర్థులు అయితే కనుక 28 సంవత్సరాల లోపు, జనరల్ అభ్యర్థులు అయితే కనుక 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క సఫాయి వాలా పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలండి. ఇక దీనికి కూడా మనకి 7వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, శాలరీ కూడా మనకి 17,000 నుంచి 28,950 రూపాయల దాకా శాలరీ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే వైర్మెన్ అనేటువంటి పోస్ట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఒక పోస్ట్ అయితే ఇచ్చారు. ఇది మనకి అన్రిజర్వ్ వరకు అయితే కనుక కేటాయించడం జరిగింది. 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క వైర్మెన్ పోస్ట్కి అప్లై చేసుకోవాలండి. దీనికైతే కనుక మనకి 10వ తరగతి పాస్ అయ్యి ఎలక్ట్రికల్ ట్రేడ్లో మీరు ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఫ్రెండ్స్, అలాగే దాంతోపాటుగా మీకు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఏదైనా సరే ఉండాలైతే చెప్తున్నారు. సో ఐటీఐతో పాటుగా అప్రెంటిస్షిప్ కూడా కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క వైర్మెన్ పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. శాలరీ కనుక చూసుకున్నట్లయితే మనకి 23,500 నుంచి 47,650 రూపాయల దాకా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రైమరీ అసిస్టెంట్ టీచర్ మరాఠీ మీడియం అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, సో మనకైతే కనుక మరాఠీ మీడియంకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కానీ లేకపోతే కనుక మరాఠీలో టీచ్ చేసేటువంటి ఎక్సలెన్స్ ఉండదు కాబట్టి సో ఈ యొక్క పోస్ట్ అనేది తెలుగు అభ్యర్థులకు పనికిరాదు అనేటువంటి ఉద్దేశంతో దీని గురించి అయితే కనుక నేనేం చెప్పటం లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరన్నా మరాఠీ వచ్చింటే వాళ్ళైతే కనుక ఈ యొక్క పోస్ట్ కూడా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే 2nd డివిజన్ క్లర్క్ అనేటువంటి పోస్ట్ అయితే మనకు ఒకటైతే కేటాయించారండి. ఇది కూడా జనరల్లో ఉంది. సో 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికైతే కనుక 10+2 లేదా ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు లేదా 3 years డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మనకి ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులకు కనుక కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే వారికి అయితే ప్రాధాన్యత అయితే ఇస్తామంటున్నారు. బట్ మనకైతే మ్యాండేటరీ కాదు. జస్ట్ ఇంటర్ పాస్ అయినా లేదంటే ఏదైనా డిప్లొమా పాస్ అయినా సరే ఈ యొక్క 2nd డివిజన్ క్లర్క్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ కనుక చూసుకున్నట్లయితే 21,400 నుంచి 42,000 దాకా మీకు శాలరీ ఇస్తారు. ఫ్రెండ్స్, ఇక చివరిగా మనకి స్టెనోగ్రాఫర్ అనేటువంటి పోస్ట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ స్టెనోగ్రాఫర్ పోస్ట్ వచ్చేసరికి ఒకటైతే ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఉంది. ఇది కూడా మనకి 25 సంవత్సరాలలోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి 10+2 లేదా ఇంటర్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే దాంతోపాటుగా మనకి ఈ యొక్క సెక్రటరియల్ ప్రాక్టీస్లో కానీ లేకపోతే సీనియర్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ లేదా కమర్షియల్ ప్రాక్టీస్లో మనకు ఖచ్చితంగా ఈ యొక్క సర్టిఫికేట్ ఉండాలి. ఫ్రెండ్స్, సో కంపల్సరీగా స్టెనోగ్రఫీ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క స్టెనోగ్రాఫర్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. శాలరీ వచ్చేసరికి మనకి 27,650 రూపాయల నుంచి 52,650 రూపాయల దాకా పే చేయడం అనేది జరుగుతుంది.
ఫ్రెండ్స్ ఇక ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ 300 రూపాయల దాకా అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వటం జరిగిందండి. అయితే ఎస్సీ లేదా ఎస్టీ లేదా పిహెచ్ విభాగాలకి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే కనుక ఎటువంటి ఫీజు అయితే లేదు ఫ్రెండ్స్. వీళ్ళకైతే కనుక ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. బట్ మిగిలినటువంటి అభ్యర్థులందరూ అయితే కనుక 300 రూపాయల దాకా మనకి అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు మొత్తాన్ని కూడా అభ్యర్థులు కేవలం డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మాత్రమే సంస్థకి అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు డీడీ తీయవలసినటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే ఇన్ ఫేవర్ ఆఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డ్ బెల్గాం అనేటువంటి అడ్రస్తో ఈ యొక్క డీడీ అయితే తీయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారైతే గనక ఈ యొక్క నోటిఫికేషన్కి కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రం ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒక అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళే డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. అది కూడా నేను మీకు చూపిస్తాను, ఎలా ఫిల్ చేయాలో కూడా లాస్ట్లో చూపిస్తాను. అయితే ఈ యొక్క ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ మొత్తం కూడా మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అలాగే డీడీతో పాటుగా వాళ్ళ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుందండి. మీరు పంపించవలసినటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసరికి టు ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డ్ పీసీ నెంబర్ 41 ఖానాపూర్ రోడ్ క్యాంప్ బెల్గావి 590001 కర్ణాటక స్టేట్ అనేటువంటి అడ్రస్తో మీ యొక్క అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మీ యొక్క అప్లికేషన్స్ అయితే పంపించవచ్చు. అప్లికేషన్తో పాటుగా ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ కూడా మీరు ఈ యొక్క కవర్లో పెట్టి పంపించాల్సి ఉంటుంది. అలాగే మీరు కవర్ మీద కంపల్సరీగా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అది కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే మనకి సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి ఇక్కడైతే కనుక ఏమీ మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. బట్ కాకపోతే వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా కన్సిడర్ చేసిన తర్వాత మీకు ఒక హాల్ టికెట్ అనేది ఇష్యూ చేస్తారండి. ఈ యొక్క హాల్ టికెట్ వెనకే మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, మనకి ఎన్ని మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, ఏ కంటెంట్స్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయనేటువంటి విషయాలని కూడా పబ్లిష్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకైతే కనుక క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో అభ్యర్థులు అయితే కనుక ప్రస్తుతానికి యొక్క సిలబస్ కానివ్వండి ఎగ్జామ్ ప్యాటర్న్ కోసం అయితే కనుక హాల్ టికెట్లు వచ్చేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ తాలూకా విషయాలన్నీ కూడా మనకి రాబోయేటువంటి రోజుల్లో అభ్యర్థులకి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లేకపోతే కనుక మీకు ఈమెయిల్ ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా అప్లికేషన్ ప్రొసీజర్ కనుక విషయానికి వచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డాష్ ఇన్ కంటోన్మెంట్ బోర్డ్ బెల్గామ్ అని చెప్పేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు అయితే రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సఫాయి వాలా అయితే కనుక సఫాయి వాలా అని చెప్పేసి రాసేయండి సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు ఒక ఫోటోగ్రాఫ్ అయితే కనుక అంటించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అలాగే ఇక్కడ మిగతా విషయాలకు వచ్చినట్లయితే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర మీ యొక్క పేరు బ్లాక్ లెటర్స్లో రాయండి. అలాగే మీ తర్వాత మీ ఫాదర్ నేమ్ కానీ లేకపోతే లేడీస్ అయితే కనుక మీ యొక్క హస్బెండ్ నేమ్ అయితే కనుక మెన్షన్ చేయమని చెప్పి చెప్తున్నారు. మీ డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సి ఉంటుంది. అలాగే ఏజ్ యాజ్ ఆన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ నాటికి మీ వయసు సంవత్సరాలు తర్వాత నెలలు డేస్లో అయితే కనుక మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక పోస్ట్ అప్లైడ్ ఇన్ కేటగిరీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు జనరల్ కేటగిరీకి అప్లై చేస్తున్నారా, ఓబీసీ కేటగిరీ పోస్ట్కి అప్లై చేస్తున్నారా అనేటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడైతే కనుక ఏదైతే అది మనం టిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక సెక్స్ వచ్చేసరికి మీరు మేల్ అయితే మేల్ లేదంటే ఫీమేల్, నేషనాలిటీ వచ్చేసరికి ఇండియన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఇక్కడైతే కనుక మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీ గతంలో ఎక్కడన్నా కనుక పనిచేసినటువంటి అనుభవం ఉంటే కనుక ఇక్కడ ఈ యొక్క ఎక్స్పీరియన్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఎగ్జామినేషన్ పాస్ ఇప్పుడు సపోజ్ 7th క్లాస్ అయితే కనుక 7th క్లాస్ అని మెన్షన్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఎప్పుడు పాస్ అయితే ఆ సంవత్సరం ఇయర్ కనుక ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, తర్వాత మీరు ఏ స్కూల్లో చదివారు, ఏ బోర్డు కింద చదివారు అనేటువంటి వివరాలు అనేవి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బాక్స్లో రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ప్రాసెసింగ్ ఫీ అంటే వాళ్ళకి మనం పే చేయాల్సినటువంటి ఫీజుకి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను ఇందాక చెప్పాను వాళ్ళ యొక్క ఫీజు అంతా కూడా ఒక డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే కనుక తీయాల్సి ఉంటుందని. ఈ డీడీ అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి అయితే పొందొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ డీడీ తాలూకా నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు డీడీ ఏ డేట్ని తీసారో ఆ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 300 రూపీస్ అనేది వాళ్ళే మెన్షన్ చేశారు. ఇక ఏ బ్యాంకులో మీరు యొక్క డీడీ తీశారు అనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సపోజ్ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుంటే ఎస్బీఐ, లేకపోతే యూనియన్ బ్యాంక్ నుంచి తీసుంటే యూబీ అనేటువంటి డీటెయిల్స్ అని కూడా ఇక్కడ ఈ ప్రాసెసింగ్ ఫీ దగ్గర అయితే కనుక మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా మనకి డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ డిక్లరేషన్లో మీరు ఏం చేయాల్సినటువంటి పని లేదు. ఇక్కడ మీ
అడ్రస్లో ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ప్లేస్ మెన్షన్ చేయండి. ఆ తర్వాత కనుక ఇక్కడ మీరు సంతకం కనుక చేసేసేస్తే మీ యొక్క అప్లికేషన్ మొత్తం పూర్తిగా ఫిల్ అయిపోయినట్టే. ఆ తర్వాత మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మనం చెప్పుకున్నటువంటి అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అడ్రస్ అనేది క్లియర్గా మాకు ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ అడ్రస్కి అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి కంటోన్మెంట్ బోర్డు బెల్గాం కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. కేవలం 7వ తరగతి విద్యార్థితో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలి అనుకునేటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఖచ్చితంగా మిస్ కాకుండా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అనేటట్టు ఉంటుంది. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా అయితే సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమయోజైతే.